నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. గత 2-3 రోజుల నుంచి భారత్ పాకిస్తాన్ మధ్య సరిహద్దుల్లో హైటెన్షన్ నెలకొంది. ఈ నేపథ్యంలోనే విజయవాడలో కూడా సేమ్ హైటెన్షన్ నెలకొందని చెప్పి మనకు వార్తలు అయితే గట్టిగా వస్తున్నాయి. దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, 2-3 రోజుల నుంచి ఇదే వాతావరణం నెలకొంటుంది. అంటే భారత్ పాకిస్తాన్ మధ్య ఏదైతే ఇప్పుడు యుద్ధం జరుగుతుందో ఆ యుద్ధంలో ఈ నేపథ్యంలోనే మళ్ళీ విజయవాడలో కూడా సేమ్ అలాగే జరుగుతుందని చెప్పి మనకి గట్టిగా అయితే వార్తలు వస్తున్నాయి. దీని మీద మీ స్పందన ఏంటి మేడం? ఎలా చూడడం ఏంటండి, దీని అసలు ఇప్పుడు భారతదేశం దీన్ని ఒక మామూలుగా తీసుకోవట్లేదు. ఇప్పుడు దీనికి ప్రతీకార చర్య ఖచ్చితంగా ఉండాలి, ఉంటుంది కూడా, అందులో సందేహం లేదు మనకి. అంటే అన్యాయంగా ఒక టూరిస్ట్ స్పాట్కి వెళ్ళిన వాళ్ళని అక్రమంగా అసలు వాళ్ళు చొరబడి, అది కూడా మిలిటెంట్ల దుస్తుల్లో వచ్చి వాళ్ళు సిగ్గు లేకుండా వాళ్ళని కాల్ చేసి వాళ్ళు అడుగుతూ ఉంటే కూడా, బతిమాలుతూ ఉంటే కూడా వినకుండా, ఇంకొక దారుణం ఏంటంటే వాళ్ళ ప్యాంట్లు విప్పి వాళ్ళు ముస్లిమ్సా హిందూసా అని చూడడం ఏంటండి. మరి ఇది మతం కాకపోతే దీని వెనకాల ఏముందంటారు కుట్ర? అవును, ఇది అంతే కదా. మీరు మతపరంగా చూడకూడదు దీన్ని అంటే, ఆ చూడకూడదు అన్నవాడిని ముందేసేయాలి. అసలు ఆలోచించక్కర్లేదండి. ఇవాళ ఏదైతే పెహల్గాం ఏదైతే ఉందో, పెహల్గాంలో 26 మంది చనిపోతే దీని మీద ఇవాళ ట్రంప్ కూడా రియాక్ట్ అయ్యారు. ఆ రోజు వెంటనే రియాక్ట్ అయ్యారు. ఆయన ట్రంప్ ఏం చెప్పారంటే, ఇది చాలా అంటే ఆందోళనకరం, బాధాకరమైన అంశం. అయితే ఈ 26 మంది ఎవరైతే చనిపోయారో వాళ్ళకి నివాళులు అర్పిస్తూ, క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు త్వరగా కోలుకోవాలి, అట్ ద సేమ్ టైం మేము భారత్కు అండగా ఉంటామని చెప్పాడు ఆయన. ఈరోజు భారత్ వెంట అన్ని అగ్రదేశాలు ఉన్నాయండి. ముఖ్యంగా అమెరికా ఉంది. నిన్న అమెరికా ప్రతినిధిని, విదేశాంగ ప్రతినిధిని ఒక పాకిస్తాన్ జర్నలిస్ట్ అడిగితే, ఏంటి మీరు ఎట్లా స్పందిస్తారంటే, మేము స్పందించాల్సిన పని లేదు, ఆల్రెడీ ట్రంప్ స్పందించారు, అదే నా స్పందన. ఇది చాలా హేయనీయమైన చర్య ఇది. కాబట్టి దీని మీద అంటే ఇప్పుడు ఎవరైతే చనిపోయారో వాళ్ళకి నివాళులు అర్పిస్తున్నాం మేము. అట్ ద సేమ్ టైం క్షతగాత్రులు అందరూ కూడా తొందరగా కోలుకోవాలి. ప్లస్ దీని వెనకాల ఎవరున్నా వదిలిపెట్టే ప్రసక్తి లేదు, ఆవిడ చాలా ఖచ్చితంగా చెప్పారు. అదేవిధంగా గతంలో మనం జరిగిన దాడుల్లో కూడా మనకి 2 దాడులు జరిగాయి. 2 దాడులకి కూడా భారత్ తిప్పికొట్టడమే కాకుండా ఒక పాకిస్తాన్కి అంటే వాళ్ళ భూభాగంలోకి వెళ్ళి వాళ్ళకి బుద్ధి చెప్పడం జరిగిందండి. ఇంకా పుల్వామా అప్పుడు కానీ అంతకుముందు కానీ. సో మన వాళ్ళ 40 మందిని చంపితే మన సేన అక్కడికి వెళ్ళి అందుకు డబల్ చంపడం జరిగింది. అంటే మీరు అనొచ్చు, ఏంటి మీకు క్షమ ఉండదా లేకపోతే మరొకటి ఉండదా అని. ఇలాంటి విషయాల్లో మనకు అసలు దయ, జాలి, కరుణ, క్షమ ఈ పదాలే ఉండద్దండి. ముందు అసలు చేసి చూపించాక మాట్లాడాలి. అంటే ఇప్పుడు ఏ రకంగా మన భారతదేశం అంటే మన ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది, ఏ రకంగా ఈ స్ట్రైక్ అనేది, అంటే సర్జికల్ స్ట్రైక్ లాగా చేస్తారా, మెరుపు దాడి చేస్తారా, ఊహించిన విధంగా ఎలా చేస్తారు అనేది ఒకటి మనం ఎదురు చూడాలి. రెండోది, సింధు జలాల ఒప్పందం ఏదైతే ఉందో 1960లోనే ఎప్పుడో చేసుకున్నారు. ఇప్పుడు సింధు జలాలు ఆపేయటం వల్ల 1,80,000 ఎకరాలకి అక్కడ నీరు అందదు. ప్రజలు అల్లాడిపోతారు. అల్లాడిపోనివ్వండి, ఎందుకంటే వాళ్ళకి ఆర్థికంగా బలంగా తయారవ్వాలనే దానికంటే కూడా భారత్ని ఏ రకంగా దెబ్బ కొట్టాలి, భారత్ ప్రజల్ని ఎలా చంపేయాలి, దీని మీద ఉండే పైశాచిక ఆనందం పాకిస్తాన్ వాళ్ళకి మిగతా విషయాల్లో లేదు. ఇప్పుడు అక్కడ మధ్యతరగతి వాళ్ళు అసలు పెట్రోల్ కొనుక్కోవటానికి కూడా డబ్బులు లేవు వాళ్ళకి బండిలో. వాళ్ళకి ఇప్పుడు తినటానికి తిండి కూడా సరిగా దొరకట్లా. అక్కడ నిరుద్యోగం ఒక పక్క ఉంది, చాలా సమస్యలు ఉన్నాయి వాళ్ళకి. ప్రభుత్వం అస్థిరంగా ఉంది, వాళ్ళకి అసలు నిధులు లేవు ఎక్కడా కూడా. ఇన్ని రకాల కారణాలతో వాళ్ళు పక్క బాధపడుతూ వాళ్ళు ఉగ్రవాదాన్ని పెంచి పోషించటం ఏంటి. నిన్నను జరిగిన దాడిలో యాక్చువల్గా ఎవరైతే ఆ దాడిలో పాల్గొన్నారో వాళ్ళ ఇల్లు కూల్చడానికి వెళ్తే వాళ్ళు ఏం చేశారు తెలుసా మీకు? ఆ ఇంటి లోపల వాళ్ళు బాంబులు అమర్చి మన వీళ్ళెవరు మిలిటెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అంటే వాళ్ళ స్థావరం అది అని తెలిసేలాగా చేసి వీళ్ళు లోపలికి వెళ్ళాక లక్కీగా వాళ్ళు చూసుకున్నారు, లేకపోతే వీళ్ళందరూ మరణించేవాళ్ళు. వాళ్ళు బాంబులు పెట్టారని చూసి వాళ్ళు బయటికి వచ్చేసరికి ఆ బాంబులు పేలి ఆ ఉగ్రవాదుల ఇళ్ళు దగ్ధమైపోయాయి. అంటే 2 ఇళ్ళు అనమాట. సో నేను అనేది వాళ్ళు ఎంత కుట్రలు కుతంత్రాలో మీకు చెప్తున్నాను. ఇలాంటి వాళ్ళని క్షమించాలా? మహిళలు బొట్టు తీసేసి ఒకళ్ళు అయితే కల్మా చదువుతాం, మేము కల్మా చదువుతున్నాం అని చెప్తే కూడా వాళ్ళని వదిలేశారు. కానీ ఈ బొట్టు తీసేసిన వాళ్ళు వీళ్ళు గబగబా ఎక్కడో తప్పించుకుని వెళ్తే చంద్రమౌళి అన్న ఆయన చనిపోయారు, మనం చూసాం.
సో దీనికి ప్రతీకార చర్య అయితే తప్పకుండా ఉండాలండి. అసలు ఇందులో సందేహం అక్కర్లేదు మనకి. ప్రతి ఒక్కళ్ళు స్పందించాలి. అంటే నిన్న అఖిలపక్ష సమావేశం జరిగింది. అందరూ కూడా మేము ప్రభుత్వానికి సపోర్ట్గా ఉంటామని చెప్పారు. మోదీ గారు కానీ అమిత్ షా గారు కానీ ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా కూడా మేము సపోర్ట్ చేస్తామని చెప్పారు. చెప్పాలి కూడా, తప్పదు. వాళ్ళు కాదు అంటే ప్రజలేం ఊరుకోరు. అందుకని నిన్న వాళ్ళు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో నిర్ణయం ఎలా అమలు చేస్తారు, ఏం చేస్తారు అనేది మనం వేచి చూడాలి. ఏదైనా కూడా పెహల్గాం సంఘటన ఏదైతే ఉందో అంటే అక్కడ భద్రతా వైఫల్యమా మరొకటా అంటే ఖచ్చితంగా కాదండి. వాళ్ళు వచ్చి నిల్చోబెట్టి వాళ్ళు అది కూడా వాళ్ళు మిలిటెంట్ డ్రెస్సుల్లో వచ్చి వాళ్ళు ఈ రకంగా చేయటం అనేది చాలా అమానుషం. ఇది ఒక్కరు కాదు, ఇద్దరు ముగ్గురు మేడం, ఏకంగా ముగ్గురు వచ్చి అదే నేను అంటున్నా. అంటే మనలో కూడా ఎదుర్కొనే శక్తి రావాలండి ఏదైనా కూడా. అంటే ఆ సిచ్యువేషన్లో మనం ఫ్రీజ్ అయిపోకుండా తిరగబడే శక్తి కూడా మనం భయపడ్డం కాదు, మన ప్రాణాలకు తెగించి మనం చేయగలిగే ఒక ఇది నేర్చుకోవాలి మనం. ఆ రకమైన మనోధైర్యం మనకి రావాలి. అంటే బుర్ర పని చేయదు కొన్ని సందర్భాల్లో. మనం ఊహించని జరిగినప్పుడు మన మెదడు పనిచేయదు, మన కాళ్ళు చేతులు కూడా స్వాధీనంలోకి రావు. అయినా కూడా అంటే నేను అనేది మనం కాపాడుకోవడం అనేది కూడా మనం నేర్చుకోవాలి. అంటే ఇవన్నీ కూడా మనకి ఇలాంటి సందర్భాల్లో మనకి నేర్పిస్తాయి అన్నమాట. లేదు నువ్వు ఇలా ఉండకూడదు, మనం సెల్ఫ్ సఫిషియెంట్గా ఎలా అవ్వాలనుకుంటామో అలాగే మనం సెల్ఫ్ డిఫెన్స్ కూడా మనకు ఉండాలి. కాబట్టి అసలు ఈ సంఘటనలన్నీ కూడా మనకి మనమే ధైర్యం చెప్పుకుని, కానీ శత్రువుని మాత్రం వదిలిపెట్టకూడదు. ఇప్పుడు నీళ్లు ఇవ్వకపోవడం అనేది గత 60 సంవత్సరాల్లో ఎప్పుడు ఇలా చేయలేదు. ఎన్ని రకాలుగా పాకిస్తాన్ భారత్ని ఏడిపించినప్పటికీ భారత్ నీళ్ళు అయితే ఆపలేదు. కానీ ఇట్స్ హై టైం. ఇప్పుడు నీళ్ళు ఆపకపోతే వాళ్ళకి బుద్ధి రాదు. ఇప్పటికి కూడా వాళ్ళు ఆ బోర్డర్ దగ్గర వాళ్ళ ఆర్మీని అంతా కూడా రెడీ చేసి పెట్టారు. అంటే యుద్ధం రెడీ కావచ్చు, యుద్ధం రావచ్చు, మనకు తెలియదు. బార్డర్ దగ్గర సెక్యూరిటీ ఉంటుంది కదా మేడం, ఇప్పుడు సెక్యూరిటీ లేకుండా చేశారు. భారత్ నుంచి వీళ్ళని వెళ్ళిపోమన్నారు. 200 మంది పైగా ఉన్నట్టున్నారు పాకిస్తాన్ వాళ్ళు. సో ఏది ఏమైనా కూడా ఇది క్రూషియల్ టైం అండి. కాబట్టి ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు విజయవాడలో కూడా 10 మంది దాకా ఉగ్రవాదులు ఉన్నారు, పాకిస్తాన్ ఉగ్రవాదులు అంటున్నారు. తర్వాత తిరుపతి తిరుమలలో కూడా అన్ని చోట్ల అన్ని గాలిస్తున్నారు. ఎందుకంటే అన్నీ కూడా ఇప్పుడు భద్రత కట్టుదిట్టం చేశారు. చెయ్యాలి కూడా, తప్పదు కదా. శత్రువు అంటే దొంగ దెబ్బ తీసే వాళ్ళని మనం ఏం చేయలేం. ఇప్పుడు ధైర్యంగా ముఖాముఖి పోరాడే వాళ్ళతోటి మనం తలపడగలం. కానీ ఇట్లా దొంగ దెబ్బ తీసేవాళ్ళు, పిరికి చర్యలకి పాల్పడే వాళ్ళని మనం ఉపేక్షించకూడదు. కాబట్టి మనం ఇంతకింత ప్రతీకారం అయితే తీర్చుకోవాలని ఈ సందర్భంగా చెప్తున్నాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.